జగన్మోహన్ రెడ్డి గారిని ఏం ఓడించినాయి తెలుసా? ఆయన ఇచ్చిన పథకాలు కాదు. నిజం చెబుతాను, ఆయన ఇచ్చిన పథకాలు ఓడించడంలో ఒక 2% ఛాన్సే ఉంది. ఆయన ఎక్కువ ఏం ఓడించింది తెలుసా? ఆయన పార్టీలో మాట్లాడే మంత్రుల బూతులు ఓడించినాయి. డాక్టర్ సుధాకర్కి చేసిన అన్యాయం ఓడించింది. వివేకానంద రెడ్డి గారికి చేసిన అక్రమం ఓడించింది. కల్తీ మద్యం ఓడించింది. కల్తీ మద్యం ఈ ప్రభుత్వం కూడా చేస్తుందిలే, అది వేరే వేరే చేస్తాను. అదేవిధంగా ప్రత్యర్థిని లేకుండా చేయాలి అంటే ప్రత్యర్థిని తొక్కేయాలి అన్న నియంతృత్వ ధోరణి ఓడించింది. ఇంకోటి ఎక్కడ ఓడించింది తెలుసా? అవసరానికి మనిషిని వాడుకొని వదిలేయడం ఒకటి ఓడించింది. ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవక ముందు నవరత్నాల్లో మధ్యలో రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేది. ఎప్పుడైతే గెలిచారు ఇంకా నవరత్నాలు ఆయన ఫోటో కూడా లేదు. వాళ్ళ నాన్నే అవసరానికి వాడుకొని వదిలేశాడు ఆయన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం ఓడించింది. అదేవిధంగా ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని చెప్పి డబ్బా కొట్టుకున్నారు, అది ఓడించింది. ఇంకొకటి, మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు పిచ్చి పిచ్చి వాగటం ఓడించింది. ఇది కూడా ఒక పాయింట్ కింద తీసుకోవాలి. ఇందాక మంత్రులతో పాటు ఇది కూడా ఖచ్చితంగా ఇవే ఓడించినాయి. ఓవర్ కాన్ఫిడెన్స్.